మేం వరల్డ్ కప్ గెలిచినప్పుడు మా టీం ఒక్కటే గెలవలేదు, దేశం మొత్తం గెలిచింది. ఆ క్షణం ప్రతి ప్లేయర్, దేశంలోని ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించారు. కానీ ఈ విజయం ఒక్కసారిగా రాలేదు. వరల్డ్ కప్ సమయంలో కోచ్ ఇంకా మా సపోర్ట్ స్టాఫ్ ప్రతి టీం గణాంకాలను, స్టాట్స్ ను సేకరించేవారు. ఈ గణాంకాలతోనే మేం వ్యూహాలు రూపొందించేవాళ్లం. ఆపై మైదానంలోకి దిగి వాటిని అమలు చేసి చూపించేవాళ్లం. అచ్చం అదే విధంగా దేశంలో జనగణన 2027 మొదలవబోతోంది. ఎన్యూమరేటర్ మీ ఇంటికొచ్చినప్పుడు వారిని స్వాగతించండి. వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీ జవాబులతో కొన్ని గణాంకాలు సేకరించబడతాయి. అప్పుడు ఆ గణాంకాల ఆధారంగానే దేశం విధానాలను, పథకాలను రూపొందిస్తుంది. దాంతో ప్రతి వ్యక్తికి చేరుతుంది పురోగతి, అభివృద్ధి. అందుకే ఎన్యూమరేటర్ మీ ఇంటికొచ్చినప్పుడు వారికి సరైన, ఖచ్చితమైన సమాచారం తప్పక ఇవ్వండి. ఎందుకంటే సరైన వ్యూహంతో ఎలాగైతే మ్యాచ్ గెలుస్తామో అలాగే సరైన గణాంకాలతో దేశం ముందడుగేస్తుంది. మన జనగణన, మన వికాసం.